హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఈరోజు అయితే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. మార్నింగ్ అయితే ఈరోజు శుక్రవారం అనేసి కొబ్బరికాయ కొట్టిండే ఇంట్లో దేవుడికి. ఇంకా ఎవ్రీ టైం వేస్ట్ చేసేస్తున్న కొబ్బరి అనేసి ఈరోజు అయితే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దానిపైన ఉన్న బ్రౌన్ కలర్ది అది పొట్టు తీసేసుకొని 2 కప్స్ అయితే నాకు వచ్చిందనమాట. కడిగేసి 2 కప్స్ వేసుకున్నాను. అదే కప్తో 1 కప్ షుగర్, 1 కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేస్తున్నాను. మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలి అనమాట. కొద్దిగా మన కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఎందుకంటే షుగర్ వేసాం, మిల్క్ వేసాం కదా, కొంచెం ఇలానే లూజ్గా ఉంటుంది. కాబట్టి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిక్చర్ని మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఇదైతే అడుగంటకుండా మనం కలుపుతూ చూసుకోవాలండి. అడుగంటకుండా మనకైతే థిక్ లడ్డు చుట్టేలాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు అయితే మనము ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని లుండల్లాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. అట్లా అనేసి ఇప్పుడు లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుందా అని ఇట్లా టెస్ట్ చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం పడిపోయినట్టే ఉంటుందన్నమాట, థిక్గా ఇంకా అవ్వలేదు. ఇంకా కాస్త పెట్టేసి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను, 1/2 టీ స్పూన్. అలానే ఇంకా కొంచెం కలిపి కొంచెం థిక్గానే ఉండాలి, ఎందుకంటే మనం లడ్డు చుట్టుంటే లూజ్గా అవ్వకుండా ఉంటుంది అనమాట. నాలో కొంచెం నాకు షుగర్ ఎక్కువ అయిపోయి అది థిక్ అవ్వకుండా అలానే ఉంటుంది అనమాట. కాకపోతే లడ్డు చుట్టడానికి అయితే వచ్చింది. ఇప్పుడు చూసేయచ్చు. ఇంకా అదంతా నేను ఒక ప్లేట్లోనైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొద్దిగా చల్లారినాక లడ్డు అయితే చుట్టేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చాయి లడ్డు. ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.